హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇప్పుడు సమ్మర్లో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఈ టైంలో ఇలా మ్యాంగో పుడ్డింగ్ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా బాగా పండిన ఒక మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు మామిడి పండు గుజ్జును వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. ఇలా బాగా పండిన మామిడి పండు తీసుకుంటే 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు. పంచదార కరగడానికి 1 నిమిషం పడుతుంది కదండి. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు నిండా వాటర్ వేసి ఇలా లూజ్గా కలుపుకోవాలండి. ఉండలేవి లేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జులో వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని వేసేసుకొని ఇలా కంటిన్యూస్గా కలపాలండి. ఆపకుండా కలుపుకుంటే మనకి ఉండలేవి లేకుండా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుతూ ఉంటే మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చల్లగయ్యాక ఏదైనా బౌల్లో వేసేసుకోవాలి. దేంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. కూల్గా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఒక అర్ధగంట తర్వాత చూపిస్తున్నానండి డిమోల్డ్ చేసి. చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.